హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక ఫ్రెండ్ పెళ్ళికి వచ్చాం. ఆ ఫ్రెండ్ ఊరి పేరు జయంతరాంపురం అంట. ఇక్కడ మాత్రం చాలా చెట్లు, చాలా అరుదైన మొక్కలు ఉన్నాయని మాకు అనిపిస్తుంది. చుట్టూరు కొండలు చాలా అద్భుతంగా ఉంది వాతావరణం కూడా. ఇలా మేము చెట్లను చూసుకుంటూ మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వస్తుంటే దారిలో ఇక చూడండి, మా ఫ్రెండ్ ఎందుకు కేకేశాడు. చూద్దాం, వాడిని కనుక్కుంది ఎందుకు పిలిచాడు. ఏమావా చాలా రేర్ అవి అలాంటివి కనిపించడం. చాలా ఫ్రెండ్స్, మీరు మన చిన్నప్పుడు చూసే ఉంటారు గిజిగాడు అని చెప్పి మన తెలుగు పుస్తకంలో తెలుగు పాఠం ఒకటి ఉంటుంది కదా. కానీ ఇంతకుముందు మన ఊళ్ళల్లో కొబ్బరి చెట్లకు కానీ, తాటి చెట్లకు కానీ, ఏ చెట్లకైనా కానీ, పిచ్చి చెట్లు కానీ అన్నిటికీ ఉండేవి. కాకపోతే ఇప్పుడు వాటిని మనం పుస్తకాలు తప్పించి విడిగా చూడలేకపోతున్నాం. మా అదృష్టం కొద్దీ నేరుగా అయితే అది కనిపిస్తుంది చూడండి, గిజ్జిగడ పక్షి గూడు. అవతల అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినట్టుంది. ఈ రేడియేషన్ వల్ల మన ఫోన్లు అన్నీ మనం వాడుతున్నాం, మనకు ఉపయోగం ఉంది. కానీ ఇలాంటి పక్షులకు మాత్రం చాలా ఇబ్బందికరంగా, వాటి మనుగడికే ఇబ్బందిగా మారింది. సో ఇక్కడైతే ఇది ఒక కాలువలాగా ఉంది. మరి ఇక్కడ ఈ కాలువ ఎప్పుడు వాడతారో ఎందుకు వాడతారో కూడా తెలియదు. మరి ఇక్కడ ఆగిపోయినట్లున్నాయి. ఫ్రెండ్స్, ఈ మొక్కను చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇదిగోండి మా వాడు వంశీ, వీడు ఆడి పెళ్లి కోసం అని చెప్పి ఒక వారం ముందే వచ్చేసాడు. పాపం తనే అన్నీ చూసుకుంటూ ఉంటున్నాడు. వీడితో పాటు శ్రీరామ్ అని ఒకడు వచ్చాడు. వాడు వేరే పనిలో, ఇంపార్టెంట్ పనిలో ఉన్నాడు. అలాంటి ప్లేసులు ఇవి. సో మనం వాడిని ఏమనలేం మనం. ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇది చెట్టు మరి మీకు తెలుసు లేదో. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు మన పల్లెటూరులోకి ఎప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా జానకాయలు అయ్యిదని చెప్పి. ఇది జానకాయల చెట్టు అంట. ఇదిగోండి ప్రస్తుతానికి ఇదిగోండి చిన్న చిన్న పిందులట్టుంది. మా ఈ చెట్టు కాయలు ఎప్పుడైనా తిన్నావా? తిన్నా, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చూసిన వాటిలో ఈ చెట్టుకాయలు ఎప్పుడు తిన్నారు? ఇప్పుడే కదా వచ్చింది మనం. మా వాడు అప్పుడప్పుడు జోకులు చేస్తాడండి.